టీమిండియాలో అతి ముఖ్యమైన ఆల్రౌండర్గా మారుతున్నారు అక్షర్ పటేల్. ఎప్పటి నుంచో టీమిండియా జట్టుకి సరైన ఆల్రౌండర్ లేరనే కొరత ఉండేది. కానీ మెల్లిమెల్లిగా ఆ కొరత తీరుతుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా, జడేజా రూపంలో భారత జట్టు ఇద్దరు ఆల్రౌండర్లు కలిగి ఉంది. ఇప్పుడు అక్షర్ పటేల్ రూపంలో మరొక ఆల్రౌండర్ లభించినట్లయింది. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ టీమిండియాకి చేసిన సేవలేంటో ఒకసారి చూద్దాం. T20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ పోరు జరుగుతోంది. 34 పరుగులకే జట్టు రోహిత్, పంత్, సూర్యకుమార్ వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో తీవ్ర ఒత్తిడి మధ్య 5వ స్థానంలో అక్షర్ బరిలోకి దిగాడు. మరో ఎండ్లో కోహ్లీ లాంటి దిగ్గజం ఉండగా అక్షర్ కీలక బాధ్యతలు తన భుజాన వేసుకున్నాడు. పాండ్యా, దూబే, జడేజా లాంటి ఆల్రౌండర్లను కాదని అక్షర్పై నమ్మకంతో కోచ్ ద్రావిడ్ ముందు పంపించాడు. దూకుడుగా ఆడి సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టే ఉద్దేశంతో వచ్చిన అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీతో కలిసి అక్షర్ 4వ వికెట్కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. ఇందులో కోహ్లీ 23 బంతుల్లో ఒక్క బౌండరీ లేకుండా 21 పరుగులు చేస్తే అక్షర్ ఒక 4, 4 సిక్స్లతో 31 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. చివరకు భారత్ ప్రపంచ ఛాంపియన్గా నిలవడంలో ఈ ఇన్నింగ్స్ విలువేంటో అందరికీ తెలిసింది. ఆ మ్యాచ్ టీమిండియాలో అక్షర్ స్థాయిని పెంచింది. ఇప్పుడు దాదాపు ఏడాది కాలంగా అది కనిపిస్తోంది. 2021లో ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ సిరీస్ కోసం భారత్కు వచ్చింది. ఈ సిరీస్లో జడేజా గైర్హాజరులో 3 టెస్టులు ఆడిన అక్షర్ కేవలం 10.58 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. నిజానికి ఈ ప్రదర్శన అతనికి టెస్ట్ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేయాలి. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా అవకాశాలే తప్ప రెగ్యులర్గా బరిలోకి దిగలేదు. అలాంటి సమయంలో అక్షర్ వన్డేలు, T20లపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. జడేజాతో పోలిస్తే అక్షర్ బంతిని ఎక్కువ టర్న్ చేయలేడు. అందుకే టెస్టులతో పోలిస్తే వన్డే, T20లకు అవసరమైన నైపుణ్యాలను సానబెట్టుకున్నాడు. బౌలింగ్కు కాస్త పేస్ జోడించి ఆర్మ్ బాల్తో నేరుగా వికెట్లపైకి సంధిస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే శైలితో ఫలితం సాధించాడు. దీనివల్ల కొన్నిసార్లు బ్యాటర్స్కు భారీ షాట్ పడే అవకాశం వచ్చినా అదే ఉచ్చులో LBW లేదా బౌల్డ్కు అవకాశం ఉంటుంది. ఇక ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో మ్యాక్స్వెల్ వికెట్ దీనికి చక్కటి ఉదాహరణ. ఇదే సమయంలో తన బ్యాటింగ్తో మరింత సాధన చేశాడు. పరిమిత ఓవర్లలో భారీ షాట్లతో పరుగులు రాబట్టడంలో తన ప్రత్యేకత చూపించాలని అతను భావించాడు. అన్నిటికీ మించి జడేజాతో ఫీల్డింగ్ విషయంలో సహజంగానే పోలిక వచ్చింది. ఇందులోనూ ప్రత్యేక సాధన చేసి తాను ఫీల్డింగ్లోనూ చురుకైన వాడినేనని నిరూపించుకోవడం అతనికి వన్డేలు, T20లో మరిన్ని అవకాశాలు కల్పించాయి. T20 వరల్డ్ కప్ అందరికీ సూర్యకుమార్ క్యాచ్ బాగా గుర్తుండిపోవచ్చు. అంతకుముందు ఆసీస్ మ్యాచ్లో మార్ష్ క్యాచ్ను బౌండరీ వద్ద అక్షర్ ఒంటి చేత్తో అందుకున్న తీరు అద్భుతం. ఇక జడేజా రిటైర్మెంట్తో T20లో అతని స్థానం సుస్థిరమైంది. బ్యాటర్గానే తన కెరీర్ మొదలుపెట్టిన అక్షర్ తనలోని అసలైన బ్యాటర్ను గత కొంతకాలంగా బయటకు తెచ్చాడు. ముఖ్యంగా గత 2 ఏళ్లుగా దానికి పూర్తి న్యాయం చేకూరుస్తున్నాడు. రాబోయే కాలంలో భారత జట్టులో అక్షర్ పటేల్ పాత్ర ఆల్రౌండర్గా చాలా కీలకంగా మారబోతోందని అనుకోవచ్చు. ఇలాంటి ఆల్రౌండర్ దొరకడం భారత జట్టుకి చాలా అవసరం.